వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కొక్క అడ్డంకిని పూర్తి చేస్తుంటే మీకు కొన్ని బ్లాక్స్ లభిస్తూ ఉంటాయి. మొదటి బ్లాక్స్ని సంపాదించడానికి మీరు పాకుతూ వెళ్లాల్సి ఉంటుంది. దాన్ని దాటగానే శాండ్ బాక్స్ ఉంటుంది. ఆ శాండ్ బాక్స్లో మీకు కొన్ని బ్లాక్స్ లభిస్తాయి. కానీ అక్కడితో అయిపోలేదు. ఆ తర్వాత స్క్రూని తిప్పి దాని కింద ఉన్న కొన్ని బ్లాక్స్ని తీసుకొని నేరో జిగ్జాగ్ పాత్ మీదుగా వెళ్తుంటే మధ్యలో కొన్ని బ్లాక్స్ లభిస్తాయి. చివరగా బ్లాక్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి బ్లాక్స్ అన్నిటినీ సెంటెన్స్ ఫామ్ అయ్యేలా ఆర్డర్లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఏ సభ్యుడైతే వెళ్ళి సరైన సెంటెన్స్ని బ్లాక్ స్టాండ్లో పెడతారో ఆ సభ్యుడు ఈ టాస్క్ గెలిచి మెగా చీఫ్ అవుతారు. ఈ టాస్క్కి ప్రేరణ సంచాలకుడు. సీత ఆ లేఖని రూల్స్ చదివి వినిపించారు. రెడీ? చీఫ్ అవ్వడానికి చీఫ్ కంటెండర్స్ ఇద్దరికి బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ రాజ్ అయ్యేదెవరు. ఈ టాస్క్ చాలా సింపుల్ కాదు. ఈ టాస్క్ గెలిచిన వారు మెగా చీఫ్ అవుతారు. ఈ టాస్క్ గెలవడానికి మీరు చేయవలసిందల్లా బ్లాక్స్ని సరైన సెంటెన్స్ ఫామ్ అయ్యేలా ఆర్డర్లో అరేంజ్ చేయడం. ఆ బ్లాక్స్ని సంపాదించడానికి మీరు కొన్ని అడ్డంకులను దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కొక్క అడ్డంకిని పూర్తి చేస్తుంటే మీకు కొన్ని బ్లాక్స్ లభిస్తూ ఉంటాయి. మొదటి బ్లాక్స్ని సంపాదించడానికి మీరు పాకుతూ వెళ్లాల్సి ఉంటుంది. దానిని దాటగానే శాండ్ బాక్స్ ఉంటుంది. ఆ శాండ్ బాక్స్లో మీకు కొన్ని బ్లాక్స్ లభిస్తాయి. అక్కడితో అయిపోలేదు. ఆ తర్వాత స్క్రూని తిప్పి దాని కింద ఉన్న కొన్ని బ్లాక్స్ని తీసుకొని నారో జిగ్జాగ్ మధ్యలో కొన్ని బ్లాక్స్ లభిస్తాయి. చివరిగా బ్లాక్ స్టాండ్ దగ్గరకు వెళ్ళి బ్లాక్స్ అన్నింటినీ సెంటెన్స్ ఫామ్ అయ్యేలా ఆర్డర్లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఏ సభ్యుడైతే వెళ్ళి సరైన సెంటెన్స్ని బ్లాక్ స్టాండ్లో పెడతారో ఆ సభ్యుడు ఈ టాస్క్ని గెలిచి మెగా చీఫ్ అవుతారు. ఈ టాస్క్ ప్రేరణ సంచాలకులుగా ఉంటారు. గుడ్ లక్ బిగ్ బాస్. రూల్స్: స్టార్ట్ బజర్ మోగగానే టాస్క్ని ప్రారంభించాల్సి ఉంటుంది. స్క్రూతో పాటు మీరు కూడా రౌండ్గా తిరుగుతూ స్క్రూని ఓపెన్ చేయాల్సి ఉంటుంది తప్ప ఒకటే దగ్గర నిలబడి తిప్పడానికి వీల్లేదు. టర్న్ అరౌండ్. ఓకే. నారో జిగ్జాగ్ పాత్ మధ్యలో పడిపోతే మళ్ళీ జిగ్జాగ్ పాత్ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఓకే. టాస్క్ పూర్తవగానే బెల్ని కొట్టాల్సి ఉంటుంది. మీరు సంపాదించిన బ్లాక్స్ అన్నిటినీ మీరు సరైన సెంటెన్స్ ఫామ్ అయ్యేలా వర్టికల్ స్టాండ్లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. అలానే ఎక్కడ స్పేస్ రావాల్సి ఉంటుందో అక్కడ ఎంటీ బ్లాక్ని వదిలేయాల్సి ఉంటుంది. అర్థమైందా? లాస్ట్ చదవలేదా? మళ్ళీ చదువుతున్నా ఫస్ట్ నుంచి రూల్స్. స్టార్ట్ బజర్ మోగగానే టాస్క్ని ప్రారంభించాల్సి ఉంటుంది. స్క్రూతో పాటు మీరు కూడా రౌండ్గా తిరుగుతూ స్క్రూని ఓపెన్ చేయాల్సి ఉంటుంది తప్ప ఒకటే దగ్గర నిలబడి తిప్పడానికి వీల్లేదు. నారో జిగ్జాగ్ పాత్ మధ్యలో పడిపోతే మళ్ళీ జిగ్జాగ్ పాత్ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. టాస్క్ పూర్తవగానే బెల్ని కొట్టాల్సి ఉంటుంది. మీరు సంపాదించిన బ్లాక్స్ అన్నిటినీ మీరు సరైన సెంటెన్స్ ఫామ్ అయ్యేలా వర్టికల్ స్టాండ్లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. అలానే ఎక్కడ స్పేస్ రావాల్సి ఉంటుందో అక్కడ ఎంటీ బ్లాక్ని వదలాల్సి ఉంటుంది. ఓకే. స్పేస్ అంటే ఎంటీ బ్లాక్ ఉంటుంది అనుకుంటా, దాన్ని అక్కడ పెట్టాలి. స్పేస్ అక్కడ ఉంది కదా, అది తీయాల్సింది కింద అక్కడ పైన ఉంది తీయాలా? పైన తీయాలి అంతే. రూల్స్ ఓకేనా? మళ్ళీ చదవనా రూల్స్? వాట్ ఇట్ బోత్ ఆఫ్